శ్రీశైలం అడవుల్లో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారట. ఆయన తిరగని చోటు లేదుట. కానీ మన సైన్స్ ఒప్పుకొని సత్యం మాత్రం ఒకటి ఉంది. అదేంటంటే వారు అయోనిజులు. వారు సిద్ధి పొందినప్పుడు ఏ ఒక్కరూ రాలేదు. ఎప్పుడు వారు కూడా మా నాన్న మా అమ్మ అని అందరినీ అనడమే తప్ప స్వయంగా తన జన్మ తీసుకున్నటువంటి వాతావరణం గురించి ఎప్పుడు చెప్పలేదు. అదొక విచిత్రమైన ఆవిర్భావం. ఆయన ప్రేమని పొందిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదలకుండా ఉండేవారు. కానీ ఎక్కువగా ఆయన జనబాహుళ్యానికి దూరంగా ఉన్నారు. విశ్వంలో ఆయన చేయవలసిన పని చాలా ఉంది కాబట్టి లౌకికమైనటువంటి వ్యావహారికంగా జీవించే జీవుల దగ్గరికి చేరజేయడానికి ఆయన ఆలోచించేవారు. సాధ్యమైనంత మటుకి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేసేవారు. కానీ ఇందాక నేను ముందు చెప్పినట్లుగా హృదయంలోంచి ఆవేదనాపూరితంగా కనుక వారిని ప్రార్థిస్తే వారి దగ్గరికైనా రప్పించుకునేవారు, లేదా వారైనా వెళ్ళి వాళ్ళకి తమ ఆశీస్సులు ఇచ్చి వచ్చేవారు.